నమస్తే. ఈనాటి మన ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే సాక్షాత్తు మనిషి పుర్రె లోపల దాగి ఉన్న ఒక రహస్యమైన పోర్టల్. అవును, మన ముందున్న సోర్స్ మెటీరియల్ ఈ అద్భుతమైన విషయాన్ని ఎలా వివరిస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనిషి తల లోపల నిజంగానే ఒక పోర్టల్ ఉందా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో డైలాగ్లా ఉంది కదూ. కానీ ఇదొక కవిత్వం కాదు, అలాగని ఒక మెటఫర్ అంతకంటే కాదు. మన బ్రెయిన్ లోపల అత్యంత లోతుగా దాగి ఉన్న ఒక ఖచ్చితమైన ఫిజికల్ ఎనిగ్మా గురించి మనం ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటర్లాగా విశ్లేషించబోతున్నాం. సరే, ముందుగా సెక్షన్ 1, మూడవ కన్ను రహస్యం. ఓకే, ఈ మిస్టరీలోకి డీప్గా వెళ్దాం. దీని పునాదులు చరిత్రలో ఎంత లోతుగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రాచీన భారతదేశంలో వేదాల ప్రకారం దీన్ని ఆజ్ఞాచక్ర లేదా మూడో కన్ను అని పిలిచేవారు. ఆత్మ వేరొక డైమెన్షన్లోకి అడుగుపెట్టడానికి ఇదొక ఆధ్యాత్మిక ద్వారమని వారు నమ్మారు. కానీ మోడర్న్ సైన్స్ దానికి పూర్తి భిన్నంగా ఏం చెబుతుందంటే ఇది మెదడులో ఉండే చాలా చిన్న, సున్నితమైన మరియు తరచుగా పట్టించుకోబడని ఒక క్రిస్టల్ లాంటి అవయవమని. ఇంతకీ ఆ అవయవం పేరేమిటంటే పీనియల్ గ్లాండ్. మెదడులో అతి లోతుగా ఉండే ఈ చిన్న ఎండోక్రైన్ గ్రంథినే సైలెంట్గా సీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా పిలుస్తుంటారు. చూడండి, ప్రాచీన ఆధ్యాత్మిక భావనలకి మోడర్న్ సైన్స్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తూ ఈ మిస్టరీ అంతా ఖచ్చితంగా ఈ చిన్న అవయవం దగ్గరే మొదలవుతుంది. ఇప్పుడు సెక్షన్ 2, పీనియల్ గ్లాండ్ బయాలజీ. అసలు మన మెదడులోని కెమికల్ మెసెంజర్స్ ఎలా పనిచేస్తాయో చూస్తే ఈ విషయం ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. మన మూడ్ని కంట్రోల్ చేసే సెరోటోనిన్ గురించి, మన నిద్రను కంట్రోల్ చేసే మెలటోనిన్ గురించి మనం వినే ఉంటాం. ఇవి రోజూ రొటీన్గా పనిచేసే హార్మోన్లు. కానీ వాటి పక్కనే ఉన్న మూడోది చూడండి, వాటన్నిటికీ ఒక కజిన్ లాంటి మరో మాలిక్యూలుంది. అదే డిఎంటి. సెరోటోనిన్ మన పర్సెప్షన్ని కేవలం కొద్దిగా అడ్జస్ట్ చేస్తే, దానికి స్ట్రక్చరల్గా దగ్గరగా ఉండే ఈ డిఎంటి మాత్రం మన పర్సెప్షన్ని అమాంతం బద్దలు కొట్టేస్తుంది. మాటల్లో చెప్పలేనంత అనంతమైన పవర్ దీని సొంతం. డైమిథైల్ ట్రిప్టమీన్, షార్ట్కట్ డిఎంటి. ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవం ఏంటంటే ఈ స్పిరిట్ మాలిక్యూల్ కేవలం ఏదో సైంటిస్ట్ ల్యాబ్లో తయారు చేసేది కాదు. ఇది ప్రకృతిలో అంతటా ఉంది. అమెజాన్ అడవుల్లోని అయోవాస్కా తీగల్లో, అకేషియా చెట్లలో, జంతువుల్లో, చివరికి సాక్షాత్తు మనిషి శరీరంలోని టిష్యూస్లో కూడా ఇది న్యాచురల్గానే ఉంటుంది. ఆలోచించండి, మన మెదడులోనే అంతటి పవర్ఫుల్ మాలిక్యూల్ దాగి ఉండటం నిజంగా ఎంత ఆశ్చర్యకరం. రైట్. సెక్షన్ 3, స్పిరిట్ మాలిక్యూల్. అసలు ఒక వ్యక్తి బ్రెయిన్లో డిఎంటి సడన్గా సర్జ్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇదొక ఇంటెన్స్ సీక్వెన్షియల్ జర్నీ. స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి స్టెప్లో మునుపెన్నడూ చూడని కొత్త రంగులు, ఫ్రాక్టల్స్తో కూడిన అనంతమైన జామెట్రీ కళ్ల ముందు ఎక్స్ప్లోడ్ అవుతాయి. రెండవ స్టెప్ ద టనెల్. ఒక కాంతి స్వరంగం గుండా ఎంతో వేగంగా వేరే డైమెన్షన్లోకి వెళ్తున్నట్లుంటుంది. ఇక మూడవ స్టెప్లో ది ఎంటిటీస్. అత్యంత తెలివైన జీవులు కొన్ని సింబల్స్ ద్వారా వీళ్లతో కమ్యూనికేట్ చేయడం కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్. ఈ అనుభవం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్లకి అది ఎంత రియల్గా అనిపిస్తుందంటే ఇదొక భ్రమ కాదు, ఒక వాస్తవం మనకు రివీల్ అవడం లాంటిది అని చెప్తారు. అయితే ఇక్కడ మనం ఒక అత్యంత ముఖ్యమైన, కఠినమైన మెడికల్ వార్నింగ్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సరైన గైడెన్స్ మరియు మెడికల్ అప్రూవల్ లేకుండా ఇలాంటి కెమికల్స్ని బయట నుండి తీసుకోవడం వల్ల శాశ్వతమైన మానసిక నష్టం కలిగే ప్రమాదం 100% ఉంది. సో దయచేసి ఎవరూ దీన్ని ప్రయత్నించవద్దు. సరే, అసలు ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల్లో ఈ ఎంటిటీస్ని ఎలా అర్థం చేసుకున్నారో ఒకసారి గమనించండి. ప్రాచీన భారతీయ ఋషులు వీటిని తేజోవంతమైన జీవులు అన్నారు. అమెజాన్ అడవుల్లోని షామన్స్ వీటిని ఆత్మలు అన్నారు. అదే సైకాలజీ పరంగా చూస్తే జంగియన్ సైకాలజీ దీన్ని కలెక్టివ్ అన్కాన్షియస్లోని హిడెన్ పార్ట్స్ అంటుంది. మోడర్న్ సీకర్స్ వీటిని కాస్మిక్ గైడ్స్ లేదా మెషీనెల్స్ అంటున్నారు. కాలాలతో పని లేకుండా ఎక్కడో వేరువేరు ప్రాంతాల్లోని ప్రజలందరూ ఖచ్చితంగా ఇలాంటి శక్తుల్నే చూశామని చెప్పడం నిజంగా వండర్ కదూ. నెక్స్ట్ సెక్షన్ 4, విజన్స్ అండ్ నియర్ డెత్. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ చూద్దాం. ఒకవైపు డిఎంటి ట్రిప్లో కలిగే విజన్స్, మరోవైపు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. అంటే మరణం అంచుదాకా వెళ్లి వచ్చిన వారు చెప్పిన అనుభవాలు.
ఈ రెండూ ఆశ్చర్యకరంగా దాదాపు ఒకేలా ఉన్నాయట. బ్రెయిన్ అత్యంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా పుట్టుక, మరణం లాంటి ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో ఈ డిఎంటీని ఒకేసారి భారీగా రిలీజ్ చేస్తుందనే ఒక స్ట్రాంగ్ థియరీ ఉంది. అంటే ఇది కేవలం మన బయాలజీకి మరియు సైకడెలిక్ విజన్స్కి మధ్య ఉన్న అడ్డుగోడను పూర్తిగా బద్దలు కొడుతుందన్నమాట. అలాగే సెక్షన్ 5 సైన్స్కి సవాల్. ఇదంతా వినడానికి ఎంత ఫ్యాసినేటింగ్గా ఉన్నా సైన్స్కి ఇదొక అతిపెద్ద సవాలు లాంటిది. ఎందుకంటే పీనియల్ గ్లాండ్ లోపల ఉన్న డిఎంటీని కొలవడం అనేది అక్షరాలా ఒక మెరుపుని పట్టుకుని బాటిల్లో బంధించడం అంత కష్టం. ఇదొక మాసివ్ మెడికల్ ఛాలెంజ్. ఈ మాలిక్యూల్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. మెదడులో అత్యంత లోతుగా ఉండే ఈ చిన్న గ్రంథి లోపల ఆ క్షణంలో సడన్గా జరిగిపోయే మార్పులను ఖచ్చితంగా మెజర్ చేసే టూల్స్ ప్రస్తుతానికి మన వద్ద లేవు. అయితే మనం దీన్ని బ్యాలెన్స్డ్గా చూడాలి. మెయిన్ స్ట్రీమ్ న్యూరోసైన్స్ వాదనను కూడా వినాలి కదా. సైంటిస్టులు దీనిపై చాలా కాషియస్గా ఉన్నారు. మనిషిలో న్యాచురల్గా దొరికే డిఎంటీ క్వాంటిటీ ఇలాంటి పెద్ద విజన్స్ని ట్రిగ్గర్ చేసేంత ఎక్కువ ఉండదని వారి వాదన. అలాగే ఆ సడన్ సర్జ్ని కొలిచే ఖచ్చితమైన పరికరాలు మన వద్ద ఇంకా లేవని వారంటున్నారు. పీనియల్ గ్లాండ్లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నమాట వాస్తవమే అయినా ఖచ్చితమైన సైంటిఫిక్ ప్రూఫ్ ఇంకా దొరకలేదని వాళ్ళు న్యూట్రల్గా చెబుతున్నారు. ఆధ్యాత్మికతకు సైన్స్కు మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక ఆఖరి భాగం సెక్షన్ 6 5 లెన్సెస్ ఆఫ్ రియాలిటీ. సో ఈ మొత్తం సోర్స్ మెటీరియల్ నుండి మనం పట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ మిస్టరీని మనం 5 విభిన్న లెన్సెస్ ద్వారా విశ్లేషించవచ్చు. మనం ఏ ఒక్క దానికో సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా చూద్దాం. మొదటిది బయలాజికల్ వ్యూ. పుట్టినప్పుడు లేదా చనిపోయేటప్పుడు మెదడుకు షాక్ తగలకుండా ఇదొక సర్వైవల్ కుషన్లా పనిచేస్తుందనేది ఒక వాదన. రెండవది సైకలాజికల్ వ్యూ. ఇదంతా మన మైండ్లో లోతుగా దాగి ఉన్న హిడెన్ లేయర్స్ ప్రొజెక్ట్ చేసే ఇల్యూజన్ అని సైకాలజీ అంటుంది. మూడవది స్పిరిచువల్ వ్యూ. పీనియల్ గ్లాండ్ అనేది హయ్యర్ డైమెన్షన్స్ని చేరుకోవడానికున్న ఒక ఆర్గన్ అని. నాల్గవది కాన్స్పిరసీ వ్యూ. మనిషికి ఉన్న ఈ అపారమైన పొటెన్షియల్ని ఎవరో కావాలనే సప్రెస్ చేశారని ఒక అనుమానం. ఇక ఐదవది ఫిలసాఫికల్ వ్యూ. మన బ్రెయిన్ అనేది ఒక రేడియో లాంటిదని, భౌతిక ప్రపంచానికి దగ్గర్లో ఉన్న వేరే రియాలిటీస్ని కూడా ట్యూన్ చేస్తుందని భావిస్తారు. ఇక ముగింపు విషయానికొస్తే ఈ అద్భుతమైన విశ్లేషణ తర్వాత మన ముందు ఒక చాలా లోతైన ప్రశ్న మిగిలిపోతోంది. అసలు మానవ చైతన్యం అదేనండి, మన కాన్షియస్నెస్ అనేది కేవలం మన మెదడు తయారు చేసే ఒక బైప్రొడక్ట్ మాత్రమేనా, లేక మన బ్రెయిన్ నిజంగానే ఇతర రియాలిటీస్ని రిసీవ్ చేసుకునే ఒక రిసీవర్లా పనిచేస్తుందా? ఈ ప్రశ్నతో నేను ఈనాటి ఎక్స్ప్లెయినర్ని ముగిస్తున్నాను. ఈ సోర్స్ మెటీరియల్ మనందరిలో మరింత క్యూరియాసిటీని పెంచిందని అనుకుంటున్నాను. కీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం.